పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. దేశ రాజధాని ఢిల్లీలో యమునా నది ఉగ్రరూపం దాల్చింది. లోహాపుల్ వద్ద నీటి మట్టం డేంజర్ మార్క్ దాటేసింది. ఉప్పొంగి ప్రవహిస్తూ పరివాహక ప్రాంతాలను ముంచెత్తుతోంది. లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అటు యూపీలోనూ ఆలయాలు, నివాస ప్రాంతాలను ముంచేస్తోంది యమునా ప్రవాహం. క్షణం క్షణం భయం భయం అన్నట్టుగా ఉంది ఢిల్లీలోని యమునా నది పరివాహక కాలనీలో పరిస్థితి. భారీ వర్షాలకు నదిలో నీటి మట్టం ప్రమాదకర స్థాయిని దాటడంతో లోతట్టు ప్రాంతాలు వరద గుప్పెట్లో చిక్కుకున్నాయి. యమునా బజార్ పూర్తిగా జలదిగ్బంధంలో ఉంది. కాలనీలోని ఇళ్లలోకి వరద నీరు చేరింది. నిత్యావసర సరుకులు, తిండి గింజల నుంచి కట్టుకునే బట్టల వరకు అన్నీ నీట మునిగాయి. బురారి, మొనాస్టరీ మార్కెట్, గీతా కాలనీ, ఉస్మాన్పూర్, ఐఎస్బిటి, దోబిఘాట్ జుగ్గీస్, విశ్వకర్మ నుంచి అక్షర్ధామ్ వరకు వరద ముంపు పొంచి ఉంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే యమునా బజార్ నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు అధికారులు. ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ సిబ్బంది బోట్లలో జనాన్ని తీసుకొచ్చి పునరావాస కేంద్రాల్లో ఉంచారు. గత కొన్ని రోజులుగా ఉత్తరాదిని భారీ వర్షాలు కుదిపేస్తున్నాయి. హర్యానాలోని హుత్నీకుండ్ బ్యారేజీ వద్ద నీటి మట్టం పెరుగుతుండటంతో అధికారులు గేట్లెత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో యమునా నది ఉగ్రరూపం దాల్చింది. 206 మీటర్ల డేంజర్ మార్క్ దాటి ప్రవహిస్తోంది. యమునా నది గరిష్ట స్థాయి 205.33 మీటర్లు. నీటి మట్టం పెరగడంతో ఓల్డ్ ఐరన్ బ్రిడ్జ్ ను అధికారులు మూసేశారు. ఢిల్లీ, గురుగ్రామ్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయన్న ఐఎండీ హెచ్చరికలతో ఏ క్షణాన ఏం జరుగుతోందోనని యమునా తీర ప్రాంత ప్రజలు హడలిపోతున్నారు. భయాందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు చేపడుతోందని భరోసా ఇచ్చారు ఢిల్లీ సీఎం రేఖా గుప్తా. అధికారుల సూచనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఓల్డ్ ఐరన్ బ్రిడ్జ్, లోహాపుల్ వద్ద యమున ఉధృతిని ఆమె పరిశీలించారు. వరద ముప్పు ప్రదేశాలలో పర్యటించి బాధితులకు ధైర్యం చెప్పారు. ఢిల్లీతో పాటు ఉత్తరప్రదేశ్లోనూ యమున ఉధృతి పెరిగింది. మధురలోని ప్రఖ్యాత బంకీ బిహారీ ఆలయం నీట మునిగింది. నదీ పరివాహక ప్రాంతాలలో నివసిస్తున్న జనాన్ని యూపీ అధికారులు అప్రమత్తం చేశారు.